హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వరి నాటేదానికి ఎద్దులతో మిల్లర్ అయితే కొడుతున్నాము. చూడండి మట్టి ఎంత మెత్తగా అయిపోయిందో, మొత్తం అంత ఫల్టర్ కాబట్టి మట్టి బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే మిల్లర్ కొడుతున్నాము. ఇంకాసేపు ఉంటే వరి నారు పీకుతాము. అది కూడా ఎలా పీకుతామో చూద్దరు ఇదే వీడియోలో. ఫ్రెండ్స్, ఎద్దులతో అయితే మిల్లర్ కొట్టాము. ఒక వాటు ట్రాక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఎద్దులతో మిల్లరు ప్లస్ మాను కూడా తోలుతాము. ఇట్లే చూడు ఎట్లా అయిపోయింది భూమి మెత్తగా, ఎంత మెత్తగా అయిపోయింది. వేసిందిరా. అదే ఫ్రెండ్స్, మా భూమిని ఫల్టర్ కొడుతుంది ఎద్దులు. అది అక్కడ, ఇదైతే చెరువు ఫ్రెండ్స్. ఇదే చెరువు. ఈ నీళ్ళే మాకు వచ్చేది అక్కడ భూములకు. చెరువు అయితే 2025లో నిండింది చెరువు. ఇదే ఫ్రెండ్స్, ఆ చెరువు కింద ఉండే భూములు ఇవన్నీ. మొత్తం ఇదంతా భూములే. ఈ చెరువు నిండిందంటే ఆటోమేటిక్గా వరి తప్ప ఏమీ పండదు. వరి అయితే వేస్తాము. ఇంకా ఇది ఒక 2 అవర్స్లో ఎద్దులతో సేద్యం అయిపోతుంది. ఇంకా తర్వాత వరినారు పీకడమే. ఇంకా సన్నగా ఉంది లేవన్నారు. నారు సన్నగా ఉందిలే. ఇటగా పెరుకు ఇది కొంచెం బాగుంది. అది ఇంకా సన్నగా ఉంది. బాగా వేసినాము. ఈ అంత గుంతలు ఉండే కాడ సరిగ్గా బతకలే. ఎంతమంది వచ్చారు కూలీలు? 13 మంది. అందలే. ఇది ఒక్కొక్కటి సరిగ్గా బతకలే. అడుగులు పడే కాడ సరిగ్గా బతకలే. ఇక్కడ ఒక రకంగా అందులే. ఇక్కడేమో కొంచెం కట్టలు బాగానే ఉన్నాయి, సైజు కూడా బాగానే ఉన్నాయి. లేలే, అదే పెరుకు, అదే పెరుకు. అది ఎత్తుంటే ఎత్తెత్తది పెరుకుమా. అది ఎత్తుంటే ఎత్తెత్తది పెరుకు. పుల్లంగా ఉండేది మేలంట. ఎక్కడ దాకా వచ్చింది మీకు లేదా? ఏమ్మా ఉంది ఉందిలే, తెస్తాను. చికెన్ నాటండి అంతా. ఎవరికి? అదే అంతా కేలేం లేకుండా అంత ఒకరోజు చికెన్ నాటండి. బెత్త నాట. ఒకటి వేస్తారా, 2 వేస్తారా? ఒక్కొక్క కర్ర వేస్తారా? 2-3 కర్రలు వచ్చాయి. 4-5 కర్రలు వస్తాయి.
రెండు నాటుతాం సూత్రం ఎట్టొచ్చా అట్లా నడుము నాటితే తెలియ నీకు వారం నాటాలా నువ్వు నాటేందుకు తెలుస్తుంది 2 నాటింది 3 నాటింది చూద్దామని అంతే నేను నాటితే బత్తాయి లేవా అని నడుము అట్లా తెలుస్తుంది ఒక వారం నాటుకుంటే నీకు గుర్తుంటుంది ఒక్క మోటగా నేనే నాటింది ఎట్టుకున్నది అది ఎత్తుకోవచ్చు తక్కువ వచ్చింది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వరి మళ్ళీ అంటే ఎలా ఉంటుంది చూడండి ఇది పని అంటే ఇలా ఉండాలి ఏమో తక్కువ వచ్చిందే తీసుకొస్తాడు అయ్యో ఇవన్నీ సంచులు అయితే తెచ్చినా వస్తాను ఈ పక్క వీళ్ళకి రెండు వేసి వచ్చా ఈ పక్క వీళ్ళు తెమ్మంటారు ఆ పక్క వాళ్ళు తెమ్మంటారు వస్తానండు ఈ పక్క మీకు సరిపోతుందా సరే అయితే సంచి ఆ వారికి ఎత్తపోతలే ఎన్ని సంచిలో తీసుకొచ్చినా ఆడివ్వాలి ఇప్పుడు ఆ లాస్ట్ ఫ్రెండ్స్ అక్కడైతే అయిపోయింది ఇంకా ఈ కై అంతా వేయాలి ఇప్పుడు ఇప్పుడైతే నేను ఈ సంచిలో అంతా తెచ్చినాను అయ్యో ఒక్కొక్కటిగా వేయాలన్నమాట ఈ సంచి నిండా ఆ పక్క నుంచి అంతా సంచిలో ఎత్తుకొని వచ్చినా ఇంకా కొద్దిసేపు బట్టి ఇంక వీళ్ళకు ఉదయాన్నే సద్దన్నం టైం అనమాట అంటే టిఫిన్ అనమాట కప్పుడు ఏంటి తెల్లజామున ఎన్నికి వచ్చింది 4:30కేమో లేకుండామా చీకట్టు నింది ఆట అదే ఆట ఎక్కినప్పుడు చీకట్టు నిందా చలికి నువ్వు తినలేక పాయసం అన్నం పప్పు అదే నాటిలే ఇప్పుడు కుక్క గ్రంథ వేయన్న మళ్ళీ వాళ్ళకి తక్కువ వస్తుంది నారు వాళ్ళు ఈ కైలోకి వచ్చారు ఇంకా మళ్ళీ వాళ్ళకి తక్కువ వచ్చి నారలేదు అంటారు అన్నీ సంచులు వేసుకుంటే
కొట్లాడి మొత్తం తిరగపోతున్నా పట్టుకుని తిరుగులాడిని మా చేతిలో కాదు చెయ్యి ఇరిగి ఫస్ట్ గారికి పండిస్తారా ఎంత చేసినా ఉండలేక ఇల్లు విన్నామ్మా గాలి చేసి నాకు ఏమా ఆ పక్క సరిపోతుందా ఏమ్మా నేను ఈ పక్క వేసినా మీ పక్క బేలే ఈ పక్క వేస్తాను ఇసుది ఆ పక్క బేలేదు ఆ పక్క ఉంది నేను బేలే అక్కడ ఉంది అన్న మాకు తీసుకురా రెండు కట్టలు ఈ కయ్యలే ఈ కయ్య తొందరగా నువ్వు వచ్చినారంట ఇల్లు నీకు అంతే నిన్ననే లేట్ ఈ 4 కట్టలు అయితే సరిపోతాయి పండి మాంగ ఆ కయ్యకు సరిపోతాయి పండి ఎత్తుకోం బాబా ఈ 4 ఎత్తవలేవు నువ్వు వస్తాను అడిగి రాలేదా వచ్చే రాదా వీడికి అది మోట్లోకి 4 కాయలు ఏముంది ఇంకా సార్లే ఇంకేందుకు పెడుతూ అయిపోయిందిలే ఇది అయిపోతుంది అర్ధ కట్టు కట్టు ఎత్తపోతాలే ఇవి ఆడమొచ్చు అది ఆయన లేడంటే కూలి అంటే రేపు ఇచ్చామా అయ్యా ఇంత భూమి ఉండేటోళ్ళకు ఎవరికైనా చెప్పి చేస్తావు రేపు ఇంత ఉండేటోళ్ళకు బాగా అలసంగా ఉంది ఈ ఊరోనే మనమా క్రికెట్ ఏంటి చేస్తాం మనం అమ్మాయి క్రికెట్ చేయాల్సిందే మనమేటి చేస్తాం అమ్మాయి ఇంత జనం నిలబడి పొద్దున అట్లే పడుకో పెద్ద లెక్కారా వాళ్ళని ఎందుకు చేయమన్నారు ఒకరి కాడ అన్నానికి లెక్క ఇచ్చుకున్నారమ్మా ఇప్పుడు అరగలకు రాదు కదా నీకు అట్లే పడుకోటానా ఉండే తొక్కండి మొత్తం ఏం మిగిలికుండా
రొంత పెట్టండి రొంత పెట్టండి మళ్ళీ అది మిగిలిచ్చి మేము ఏం చేసుకోవాలి అది ఏమా అయ్యే తాగండి వాళ్ళు నేను చెప్పేది ఎట్లా పడితే పోతారు తెచ్చి నాటుతారు తొక్కితే నాటుతారు అట్లా. ఎనీవే ఫ్రెండ్స్, మొత్తానికి కొంత భూమి మాత్రమే నాటినాము ఇప్పుడు. ఎందుకంటే మిగతా భూమి ఇంకా సేద్యం కాలే, అందులో నారు కూడా ఇంకా ఎదగలేదు. ముందు వేసిన నారు మాత్రమే ఇక్కడ కొంత భూమికి మాత్రమే నాటినాము, ఇంకా ఉంది నాటాల్సినది. ఇప్పుడైతే ఇది చూశారు కదా, ఒక వరి అనేది ఫస్ట్ గింజ కానించి ఎంత కష్టపడితే అది మొక్క అయ్యి ఒడ్లు కాస్తుందో, అది రైతు అంటే రైతు ఈ విధంగా కష్టపడితే కానీ మనకు ఒడ్లు వచ్చి ఆ తర్వాత మనకు బియ్యం అయ్యి ఆ బియ్యం 4,000తో నోట్లోకి పోయేది. ఇంత కష్టపడితేనే మనకు అన్నం అనేది దొరుకుతుంది. కాబట్టి అన్నం అనేది ఎవరు వేస్ట్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొంత భూమి ఉంది కదా, ఆ భూమిని వరి నాటేటప్పుడు అది కూడా చూపిస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.